వెల్కమ్ టు జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి క్విక్ రివిజన్ మాట్లాడతాము. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో ప్రతి అప్డేట్ రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా నీతి ఆయోగ్ గురించి మాట్లాడతాం. ఈ యొక్క నీతి ఆయోగ్ మీద తప్పకుండా ప్రతి ఎగ్జామ్లో కూడా సో మీకు 5 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు కానిస్టేబుల్, ఎస్ఐ ఆల్ ఎగ్జామ్స్కు యూజ్ అవుతుంది ఇది. మరి ఇక్కడ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, దేని స్థానంలో ఏర్పడింది? నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడింది. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడింది. మరి ఇక్కడ ఈ ప్రణాళిక సంఘం అనేది ఎప్పుడు రద్దయిందంటే సో 2014 ఆగస్టు 17వ తేదీన ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. మరి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి మరి నీతి ఆయోగ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే సో ఇక్కడ ముఖ్యంగా ఏ ప్రభుత్వము ఈ యొక్క సో బీజేపీ ప్రభుత్వం అనేది నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసింది. సో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ యొక్క నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిస్తారంటే 2015 జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ ఏర్పడింది. నీతి ఆయోగ్ ఏర్పడింది. ఇక్కడ నీతి ఆయోగ్ అంటే ఏంటి? NITI అంటే ఏంటి? సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నీతి అంటే పాలసీ కమిషన్ అంటాం. నీతి ఆయోగ్ అంటే ఏంటంటే నీతి అంటేనేమో పాలసీ, ఆయోగ్ అంటే సో కమిషన్, పాలసీ కమిషన్. తెలుగులో దీన్ని ఏమంటామంటే జాతీయ పరివర్తన సంస్థ. జాతీయ పరివర్తన సంస్థ అని పిలుస్తాము. జాతీయ పరివర్తన సంస్థ అని పిలుస్తాము. మరి ఇక్కడ ఈ నీతి ఆయోగ్ అనేది ఎలాంటి సంస్థ? నీతి ఆయోగ్ అనేది ఎలాంటి సంస్థ? నీతి ఆయోగ్ అనేది ఒక సో ముఖ్యంగా చూసినట్లయితే ఇది చట్టబద్ధం కాని సంస్థ. చట్టబద్ధం కాని సంస్థ. చట్టబద్ధం కానిదండి. మరి ఇంకా ఎలాంటి సార్ అంటే రాజ్యాంగబద్ధం కూడా కానిది. రాజ్యాంగబద్ధము కానిది. కానిది. మరి రాజ్యాంగబద్ధం కానిది. మరి ఎలాంటి సంస్థ అంటే ఇది ఒక సలహా సంఘము అని పిలుస్తాం. సలహా సంఘము అంటే ఒక అడ్వైజరీ బోర్డు అంటాం. బోర్డు. సో నీతి ఆయోగ్ ఏమంటాం అంటే థింక్ ట్యాంక్ అంటాము. సో ఇక్కడ థింక్ ట్యాంక్ అంటాం. థింక్ ట్యాంక్ అని పిలుస్తాం. అంటే మేధో సంఘము అంటాం. చట్టబద్ధం కాని సంస్థ, రాజ్యాంగబద్ధం కాని సంస్థ, ఇది ఒక సలహా సంఘం అంటాము. దీన్ని థింక్ ట్యాంక్ అంటాము. అంటే ఇది ఒక మేధో సంఘము. ఎలాంటి సంస్థ ఇది? ఒక అడ్వైజరీ బోర్డు లేదా ఒక మేధో సంఘం అని పిలుస్తూ ఉంటాము నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది సో ఇక్కడ ఉండేటువంటి యొక్క సభ్యులకు సో ఇక్కడ కనీసం అంటే ఇక్కడ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు నిరాణులు అంటే నిర్ణీత కాలానికి పనిచేస్తారు. మరి నీతి ఆయోగ్ అనేది ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి నిర్మాణం ఉంది? దీని యొక్క నిర్మాణం చూద్దాం. దీని యొక్క నిర్మాణం చూసినట్లయితే నీతి ఆయోగ్ మరి నీతి ఆయోగ్లో నిర్మాణం చూసినట్లయితే ఇందులో ఒక చైర్మన్ ఉంటాడండి. ఎవరు ఉంటారండి? ఒక చైర్మన్ ఉంటాడు. మరి ఇంకెవరు ఉంటారు? సో ఒక ఇక్కడ చైర్మన్, ఇంకోటి వైస్ చైర్మన్ ఉంటాడు. ఒక వైస్ చైర్మన్ ఉంటాడు. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఇంకా ఎవరు ఉంటారంటే ఒక CEO ఉంటాడు. ఒక CEO ఉంటాడు. సో చైర్మన్, వైస్ చైర్మన్, CEO ఉంటాడు. ఇంకా ఎవరు ఉంటారు ఇక్కడ నీతి ఆయోగ్లో? సో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు CEO. ఇంకా ఎవరు ఉంటారు అంటే పూర్తికాల సభ్యులు ఉంటారు. మరి ఇక్కడ పూర్తికాల సభ్యులు అనే వాళ్ళని సో పూర్తికాల సభ్యులను నియమించేది ఎవరు సార్ అంటే ఇక్కడ సో ప్రధానమంత్రి నియమిస్తాడు. ఈ పూర్తికాల సభ్యులు 4 ఉంటారండి. పూర్తి కాలం కాని సభ్యులు కూడా ఉంటారు. పూర్తి కాలపు కాని అంటే పూర్తి కాలం కానిటువంటి సభ్యులు 2 ఉంటారు. సో ఇక్కడ పూర్తికాల సభ్యులను నియమించేది ప్రధానమంత్రి. పూర్తి కాలంగా సభ్యులు ఎవరు ఉంటారంటే ఇక్కడ సో విశ్వవిద్యాలయాల నుంచి మరి వైస్ ఛాన్సలర్స్ కానీ లేదా పరిశోధన విభాగం నుంచి ఒకరు ఉంటారు. ఈ విధంగా ఈ పూర్తికాల సభ్యులు, పూర్తికాలం కాని సభ్యులు కూడా ఇందులోనే ఉంటారు. మరి నీతి ఆయోగ్లో ఇంకా ఏముంటారు సార్ అంటే ఎక్స్ ఆఫీస్ సభ్యులు ఉంటారు.
ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు, ఎక్స్ అఫీషియో. సో ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు వీళ్ళు ఎంతమంది ఉంటారు? 5 ఉంటారండి. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులను కూడా నియమించేది ప్రధానమంత్రి. మరియు దీనిలోని సలహా అంటే ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు, దాంతోపాటుగా సలహా సభ్యులు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. మరి ఈ నీతి ఆయోగ్లో ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు, సలహా సభ్యులు ఉన్నారు. మరి దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే సో అతి ప్రధాన విభాగము. సో పాలక మండలి అనేది అతి ప్రధాన విభాగం అండి. సో నీతి ఆయోగ్ అతి ప్రధాన విభాగము, నీతి ఆయోగ్ హృదయం లాంటిది ఏంటంటే సో పాలక మండలి. ఈ పాలక మండలిలో ఎవరుంటారు? పాలక మండలిలో సభ్యులు ఎవరుంటారు అంటే పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరుంటారు? పాలక మండలిలో. సో దీన్ని గవర్నింగ్ కౌన్సిల్ అంటాం. మరి దీనిలో ఎవరు సభ్యులు ఉంటారు సార్ అంటే చూసినట్లయితే సో ఒక చైర్మన్ ఉంటాడు. అంటే చైర్మన్ అంటే ఎవరైతే ప్రధానమంత్రిడో ఇక్కడ వాళ్ళే దీనికి చైర్మన్. మరియు వైస్ చైర్మన్, దీనిలో సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్, పూర్తికాల సభ్యులు, పదవీరహిత సభ్యులు ఉంటారు. సో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సో అన్ని రాష్ట్రాల సీఎంలు. మరి ఇంకా ఏంటంటే న్యూఢిల్లీ, నెక్స్ట్ పుదుచ్చేరి. సో ఇక్కడ ఏంటి పుదుచ్చేరి. మరియు ఇక్కడ సో జమ్మూ అండ్ కాశ్మీరు. సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పుదుచ్చేరిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మరియు సో ఇంకా మిగిలినటువంటి సో కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా దీనిలోని సభ్యులుగా ఉంటారు. ఒక్కోసారి ప్రశ్న ఎట్లా అడుగుతారంటే పాలక మండలి సభ్యులు కానివారు అంటాడు. సో పాలక మండలి సభ్యులు ఎవరు ఉంటారు? చైర్మన్, వైస్ చైర్మన్, పూర్తికాల సభ్యులు, పదవీరహిత సభ్యులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు. సో న్యూఢిల్లీ, పుదుచ్చేరి యొక్క, జమ్మూ కాశ్మీర్ యొక్క సో ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సో ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. మరి ఇక్కడ ఈ యొక్క పాలక మండలి అతి ప్రధాన విభాగం ప్రతి సంవత్సరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటుంది. సో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ మరి పాలక మండలి యొక్క నీతి ఆయోగ్ మొదటి పాలక మండలి సమావేశం ఎప్పుడు జరిగింది అంటాడు. చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ మొదటి పాలక మండలి సమావేశం ఎప్పుడంటే సో 2015 సో ఫిబ్రవరి సో 8వ తేదీన ఇది మొట్టమొదటి పాలక మండలి సమావేశము. మరి నీతి ఆయోగ్ మొదటి సమావేశం అంటే సాధారణ సమావేశం. నీతి ఆయోగ్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 2015 ఫిబ్రవరి 6వ తేదీ. నీతి ఆయోగ్ మొదటి పాలక మండలి సమావేశం ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, పాలక మండలి సమావేశం అంటే సో 2015 ఫిబ్రవరి 8వ తేదీన ఇది పాలక మండలి సమావేశము. మరి ఇక్కడ ఈ నీతి ఆయోగ్లో మొదటి సమావేశానికి పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ హాజరు కాలేదు. మరి ఇప్పటి వరకు ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క అంటే పాలక మండలి సమావేశాలు ఇప్పటివరకు ఎన్ని జరిగినాయి వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 2 వాళ్ళకి ఇట్లా డెప్త్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో పాలక మండలి సమావేశం చూసినట్లయితే ఇక్కడ సో 2015 ఫిబ్రవరి 8వ తేదీన మొదటి సమావేశం. నీతి ఆయోగ్ మొదటి పాలక మండలి ఎప్పుడు జరిగిందంటే 2015 ఫిబ్రవరి 8వ తేదీన, ఇది ఫస్ట్ది. మరి రీసెంట్గా ఎప్పుడు జరిగింది? 2009వ సమావేశం అండి. ఇది ఎన్నో సమావేశము? 9వ సమావేశం. రీసెంట్గా జరిగినది 9వ సమావేశం. ఏ సంవత్సరంలో జరిగిందంటే 2024లో, ప్రజెంట్ ఈ మధ్యకాలంలో జరిగింది. 2024 జూలై 27వ తేదీన. సో ఇక్కడ 2024 జరిగింది. ఎక్కడ జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఈ యొక్క సమావేశంలో వికసిత్ భారత్ అనేటువంటి ఒక నినాది ఇవ్వడం జరిగింది. వికసిత్ భారతదేశం ఒక అంటే అభివృద్ధి వైపు ప్రయాణించినటువంటి అంశంతో వికసిత్ భారత్, చాలా ఇంపార్టెంట్ ఇది వికసిత్ భారత్. తర్వాత 2047 నాటికి ఈ యొక్క 9వ పాలక మండలి సమావేశంలో ఏం నిర్ణయించారు? 2047 నాటికి అమెరికా యొక్క 30 ట్రిలియన్ అంటే ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ దాటిపోవాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే 30 ట్రిలియన్ డాలర్ వ్యవస్థ కంటే దాటాలనేది యొక్క లక్ష్యము. మొదటి సమావేశము 2015 ఫిబ్రవరి 8వ తేదీన జరిగింది. రెండవది 2015 జూలై 15వ తేదీన రెండవ పాలక మండలి సమావేశం జరిగింది. మరి మూడోది ఎప్పుడు సార్ అంటే 2017 ఏప్రిల్ 23వ తేదీన సో మన 3వ పాలక మండలి సమావేశం జరిగింది. మరి నీతి ఆయోగ్ యొక్క 4వ పాలక మండలి సమావేశము 2018 జూన్ 17న జరిగింది.
2019 జూన్ 15న 5వ పాలక మండలి జరిగింది. అంటే 1వది 2015 ఫిబ్రవరి 8, 2వది 2015 జూలై 15, 3వది 2017 ఏప్రిల్ 23, 4వది 2018 జూన్ 17. సో 5వది ఎప్పుడు సార్ అంటే 2019 జూను 15న. 6వది 2021లో ఫిబ్రవరి 20న జరిగింది. మరి ఇక్కడ ఇది వర్చువల్ మీటింగు, ఎందుకంటే కరోనా సమయం కాబట్టి వర్చువల్ మీటింగ్ జరిగింది. సో ఇక్కడ 2022 ఆగస్టు 7వ తేదీన సో న్యూఢిల్లీలో జరిగింది. 2023 మే 27న ఇది కూడా న్యూఢిల్లీలో జరిగింది. 8వ సమావేశం, ఇది 8వ సమావేశము. రీసెంట్గా జరిగింది మీద క్వశ్చన్ అడగచ్చు. ఏమని నిర్ణయించారంటే వికసిత్ భారత్. 2024 జూలై 20వ తేదీన మనకు జరిగినటువంటి 9వ పాలక మండలి సమావేశము. సో ఈ పాలక మండలి సమావేశం అనేది అతి ప్రధానమైనది. మరియు దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే సో ప్రాంతీయ మండలి ఉంటుంది. ఏముంటుందండి? ప్రాంతీయ మండలి ఉంటుంది. ఈ ప్రాంతీయ మండలి అంటే ఏంటి? సో రీజనల్ కౌన్సిల్ అంటాం, రీజనల్ కౌన్సిల్. ఈ ప్రాంతీయ మండలిలో ఏంటంటే ముఖ్యంగా 2 లేదా 3 రాష్ట్రాల యొక్క మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు దీనిలోని సభ్యులుగా ఉంటారు. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ దీనిలోని సభ్యులుగా ఉంటారు. ఇది ప్రాంతీయ మండలి. మరి ఇక్కడ నీతి యొక్క నినాదాలు ఏంటి? ఇక్కడ మీ నినాదాల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో నీతి యొక్క నినాదాలు ఏంటంటే బలమైన రాష్ట్రాలతో బలమైన దేశము. దీన్ని ఇంకో విధంగా చెప్తుందంటే సో స్ట్రెంత్ ఆఫ్ స్టేట్, స్ట్రెంత్ ఆఫ్ నేషన్. ఇంకా ఏమంటామంటే శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైనటువంటి దేశము, శక్తివంతమైన దేశము. ఇంకా ఏమన్నాడంటే సో ఇక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం కూడా ఇవ్వడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి సహకారంతో సో అందరి యొక్క అభివృద్ధి అనేటువంటి యొక్క నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 2 నినాదాలు ఈ యొక్క నీతి యొక్క ప్రధాన నినాదాలు. అంటే ఈ యొక్క నీతి ఆయోగ్లో మనం మాట్లాడుకున్నాం, చైర్మన్ వైస్ చైర్మన్ ఉంటాడు. మరి ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఇంకోటి, సో నీతి ఆయోగ్ మొదటి చైర్మను. మరి నీతి ఆయోగ్ మొదటి చైర్మన్, ప్రస్తుత చైర్మన్ కూడా ఎవరు సార్ అంటే నరేంద్ర మోదీ. ఎవరండి? నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ మొదటి చైర్మన్ మరియు ప్రస్తుత చైర్మన్ ఎవరు సార్ అంటే నరేంద్ర మోదీ. సో అదేవిధంగా నీతి యొక్క మొదటి చైర్మన్ మరియు ప్రస్తుత చైర్మన్ కూడా ఇతడే. మరి నీతి యొక్క వైస్ చైర్మన్ ఎవరు నియమిస్తారు? వైస్ చైర్మన్ నియమించేది నీతి వైస్ చైర్మన్ నియమించేది ప్రధానమంత్రి నియమిస్తాడు. మరి నీతి యొక్క మొదటి నీతి ఆయోగ్ యొక్క మొదటి ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి వైస్ చైర్మన్ ఎవరు? మరి మొదటి వైస్ చైర్మన్ అవుతారంటే వైస్ చైర్మన్ అవుతారంటే అరవింద్ పనగారియా. సో ఇక్కడ నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ అవుతారంటే అరవింద్ పనగారియా. మరి నీతి ఆయోగ్ యొక్క మరి ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? మరి ప్రస్తుతం ఉన్నటువంటి మొదటి వాళ్ళు ప్రజెంట్ ఎవరు ఉన్నారు సార్ అంటే ప్రజెంట్ ఎవరు ఉన్నారో చూద్దాం. సో ఇక్కడ ప్రజెంట్ నీతి యొక్క నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరున్నారు సార్ అంటే
సో ఇక్కడ సుమన్ కే బేరీ ఏమంటామండి? సుమన్ కే బేరీ ప్రస్తుతం ఉన్నటువంటిది సుమన్ కే బేరీ. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క మొదటి నీతి, సో ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క మరి మొదటి సిఇఓ ఎవరు? మొదటి సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ. మరి ఎవరు సార్ అంటే మొదటి సిఇఓ సింధు శ్రీ కుల్లర్. మరి సింధు శ్రీ కుల్లరు మొదటి సిఇఓ. మరి ప్రస్తుత సిఇఓ ఎవరు? ఈ సిఇఓని నియమించేది ఎవరంటే ప్రధానమంత్రి. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సిఇఓ ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సిఇఓ ఎవరు? ఓకే, నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సిఇఓ. సో ఎవరు సార్ అంటే ప్రస్తుత సిఇఓ ఎవరు సార్ అంటే ఇక్కడ సో బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తుత సిఇఓ. సో బివిఆర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యము ప్రస్తుతం ఉన్నటువంటి సో సిఇఓ. మరి ఇందులో ఉన్నటువంటి సో చైర్మన్ చూసాము, వైస్ చైర్మన్ చూసాము, సో సిఇఓ చూసాము. అదేవిధంగా నీతి ఆయోగ్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే సో ఇక్కడ చైర్మన్ పాలక మండలి చూడడం జరిగింది. సో ఇక్కడ పూర్తికాల సభ్యులు ఇక్కడ ప్రధానంగా నలుగురు ఉంటారు. ఈ పూర్తికాల సభ్యుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తికాల సభ్యుల పేర్లు ఏంటంటే సో వికే సరస్వత్, సో రమేష్ చాంద్. ఈ వికే సరస్వత్ ఏంటంటే డిఆర్డిఓ యొక్క మాజీ చీఫ్ మరియు రమేష్ చాంద్ అంటాము. ఈయన వ్యవసాయ విభాగంలోని సో వ్యక్తి. అదేవిధంగా వికే పాల్ పబ్లిక్ హెల్త్ గురించి చేసినటువంటి ప్రధాన వ్యక్తి. అరవింద్ వీరమణి ఈమె యొక్క ఆర్థికవేత్త. వికే పాల్ పబ్లిక్ హెల్త్, రమేష్ చాంద్ వ్యవసాయ విభాగంలో, వికే సరస్వత్ డిఆర్డిఓ యొక్క మాజీ చీఫ్. వీళ్ళందరూ ఎవరు సార్ అంటే పూర్తికాల సభ్యులు. ప్రశ్న ఎట్లా అడుగుతారండి? ఈ క్రింది వాళ్ళలో పూర్తికాల సభ్యులు కానివారు ఎవరు? గుర్తించండి. అయిన వారు ఎవరో గుర్తించమని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫీస్ సభ్యులు అడుగుతారండి. ఎక్స్ ఆఫీస్ సభ్యులు అంటే వీళ్ళు క్యాబినెట్ నుంచి తీసుకోబడుతుంది. ఈ ఎక్స్ ఆఫీస్ సభ్యులు నియమించేవారు అంటే ప్రధానమంత్రి. సో ఎక్స్ ఆఫీస్ సభ్యులు సుమారుగా సో మేజర్గా ఎన్నో అంటే నలుగురు ఉంటారండి. ఎక్స్ ఆఫీస్ ప్రధానంగా నలుగురు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి వీటిని నియమిస్తారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్ ఆఫీస్ సభ్యులు సో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నలుగురు ప్రధాన క్యాబినెట్ పదవి నుంచి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్స్ సభ్యులుగా ఉంటారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, శివరాజన్ సింగ్ చౌహాన్. వీళ్ళ పేర్లు సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ప్రత్యేక ఆహ్వానితులు అంటే ప్రత్యేక ఆహ్వానితులు 5 ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రత్యేక ఆహ్వానితులు నియమించేది కూడా ఎవరు నియమిస్తారంటే సో ప్రధానమంత్రి నియమిస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు ఉన్నారు? సో నితిన్ గడ్కరీ ఉన్నాడు. పీయూష్ గోయల్ ఉన్నారు. అదేవిధంగా వీరేంద్ర కుమార్ ఉన్నాడు. అశ్విని వైష్ణవ్, ఇంద్రజిత్ సింగ్. ఈయన పూర్తి పేరు ఏంటంటే ఇంద్రజిత్ సింగ్ అనేటువంటి సో నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, వీరేంద్ర కుమారు, అశ్విని వైష్ణవ్, ఇంద్రజిత్ సింగ్ అనేటువంటి మొత్తం 5 సో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. సో మనకి ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో ప్రత్యేక ఆహ్వానితులు కాని వారు ఎవరు? గ్రూప్ 2 అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి నీతి యొక్క లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు చూసినట్లయితే సో జాతీయ ఎజెండా తయారు చేస్తుంది. సో అనేక రాష్ట్రాలతోని కలిపి సో సమావేశం ఏర్పాటు చేసుకొని జాతీయ ఎజెండాను తయారు చేస్తుంది. ఈ యొక్క లక్ష్యాల్లో భాగంగా నీతి యొక్క లక్ష్యాలు. తర్వాత సమాచార వేదిక అంటే ప్రపంచ దేశాలను ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి సో వారితో మన యొక్క అంటే ఇక్కడ ప్రవాస భారతీయుల యొక్క వారితో కలుపుకొని
మరియు ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క మేధావులతో కలుపుకొని సమాచార వేదిక ఏర్పాటు చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల యొక్క ఒక వేదికని ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటుంది. జాతీయ భద్రత ప్రయోజనాలు ఉండే విధంగా అంటే ప్రయోజనాలు అనేది అంటే ఒక భద్రత అనే విభాగంలో అందరికీ ప్రయోజనాలు కలగని విధంగా ఈ యొక్క లక్ష్యం నేర్చుకుంది. తర్వాత విజ్ఞానము అంటే విజ్ఞానము, నవకల్పన, సహకారము, పోటీ అనేటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సహకారము. ఏంటి? సహకారము. ఇంకేముంటుంది? పోటీ, సహకారము, పోటీ. నెక్స్ట్ విజ్ఞానము, తర్వాత నవకల్పనలు, కొత్త ఆవిష్కరణలు చేపట్టినటువంటి లక్ష్యాలను ఏర్పరచుకుంది. నెక్స్ట్ ఇంకా దీనిలో ఏంటంటే మానవ వనరుల వినియోగం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధి రంగంలో మానవ వనరులను ఎక్కువ ఉపయోగించాలి, సాంకేతికంగా కూడా ఉపయోగించుకోవాలి. అంటే సాంకేతిక అంశాలను కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టడం అనే అంశాల పరంగా లక్ష్యాలు తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రవాస భారతీయులను భాగస్వామ్యం చేయాలి. భారతదేశం యొక్క అభివృద్ధి కోసము ప్రవాస భారతీయులను కూడా ఇందులో వారిని భాగస్వామ్యం చేయాలన్నటువంటి అంశాన్ని కూడా లక్ష్యం తీసుకుంది. తర్వాత రాష్ట్రాల మధ్య సహకారం ఏర్పాటు చేసుకోవాలి. ఇరు రాష్ట్రాల మధ్య సహకారము, పోటీ భావన కలిగించిన విధంగా ఈ లక్ష్యాలను ఇవన్నీ కూడా లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాళ్ళలో లక్ష్యాలు కానిదేది అయినది అనేటువంటి అవకాశం ఉంటుంది. మరి నీతి యొక్క విధులు ఏంటి? విధులు చూసినట్లయితే గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక తయారు చేస్తుంది. అంటే ఈ క్రింది స్థాయి ప్రణాళిక అంటాం. దీన్ని ఏం ప్రణాళిక అంటాం? క్రింది స్థాయి ప్రణాళిక అంటే పై స్థాయి ప్రణాళిక అంటే కింది స్థాయి ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ సాంకేతిక సలహాలు తీసుకుంటుంది. సాంకేతిక సలహాలు పాటిస్తూ వాటిని అమలు అయ్యే విధంగా చేస్తుంది. నెక్స్ట్ వికేంద్రీకృత ప్రణాళిక అంటే కింది స్థాయి ప్రణాళికనే వికేంద్రీకృత ప్రణాళిక అంటాం. రాష్ట్రాల మధ్య సమస్యలను ఇక్కడ పరిష్కారం చేస్తుంది. ఏ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించే విధంగా చేసేటువంటిది ఏమంటారంటే నీతి ఆయోగ్. అదేవిధంగా రాష్ట్రాల మధ్య పోటీ సహకారం కూడా ఏర్పరుస్తుంది నీతి ఆయోగ్. అంటే గ్రామ స్థాయిని ప్రణాళికలు ఏర్పడడం, సాంకేతిక సలహాలు అమలయ్య చూడడం, తర్వాత కింది స్థాయి వర్గాల వారికి ప్రయోజనం కలిగిన చూడడం, ఉపాధి మార్గాలు పెంచడము, వ్యవసాయ అభివృద్ధి సాధించడం, పారిశ్రామిక అభివృద్ధి సాధించడము, నిరుద్యోగ నిర్మూలన కోసము ప్రయత్నం చేయడం, తర్వాత ఆర్థిక ప్రతిపాదన అనేది కింది వర్గాల వారికి అందేలా చూడడం అనేది నీతి ఆయోగ్ చేస్తూ ఉంటుంది. సుపరిపాలన అమలు అయ్యే విధంగా ఇది పనిచేస్తూ ఉంది. తర్వాత సమాన ప్రగతి, అన్ని రాష్ట్రాల అభివృద్ధి సాధించే విధంగా సమాన ప్రగతిని కోరుకుంటుంది నీతి ఆయోగ్. మరి ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క 15 years విజన్ ప్లాన్ ఏంటి అంటే 15 years యొక్క విజన్ ప్లాన్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ జిఎస్టీ అమలు అయింది కాబట్టి జిఎస్టీ అమలు కోవాలని కోరుకుంది. ఏంటి ఇది? 15 years యొక్క విజన్ ప్లాన్లో అది ఆల్రెడీ అమలు అయిపోయింది. మరి ఇక్కడ అదేవిధంగా ఆర్థిక సంవత్సరం చూసినట్లయితే ప్రజెంట్ మనకు ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఉంటుంది. ఇది ఆర్థిక సంవత్సరం. భారతదేశంలో ఉన్నటువంటి ఫినాన్స్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. కాబట్టి ఇది కాకుండా నీతి ఏం కోరుకుంటుంది? ఆర్థిక సంవత్సరం అనేది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉండాలని ఈ యొక్క లక్ష్యాలలో అంటే ఈ 15 years విజన్ ప్లాన్లో చేర్చడం జరిగింది. తర్వాత సేవలు అనేది సేవలు అనేది ఎక్కువగా ఉపయోగించాలి. సాంకేతిక పరంగా అన్ని రకాల సేవలు కూడా ఉపయోగించిన విధంగా ఈ యొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన విధంగా ఈ యొక్క విజన్ ప్లాను చేయడం జరిగింది. ఏది సరే అంటే నీతి యొక్క ప్రధాన అంశాలు. అంటే నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది? ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడింది. నీతి ఆయోగ్ అనే ఒక థింక్ ట్యాంకు. మరి ఆర్థిక నిధులు కేటాయించే అధికారం లేదు, కేవలం ఇది సలహా సంఘం మాత్రమే. ఒక ప్రణాళిక తయారు చేస్తుంది, ఆ ప్రణాళిక అమలు అయ్యే విధంగా కాబట్టి ఇది అమలుగా అయ్యే విధంగా చూస్తుంది. మరియు ఇంకొక పని ఏం చేస్తుంది అంటే నీతి ఆయోగ్ ఇంకేం చేస్తుంది? నిరుద్యోగము మరి ఏంటి అంటే పేదరికము. ఈ పేదరికం పైన నిరుద్యోగ పైన సర్వే చేసేవాళ్ళు సరే అంటే ఎన్ఎస్ఎస్ఓ ఇది సర్వే చేస్తే అధికారికంగా ప్రకటన చేసేది. అధికారిక ప్రకటన చేసేవాళ్ళు ఈ అధికార ప్రకటన చేసేవాళ్ళు సరే అంటే నీతి ఆయోగ్ అనేది అధికారికంగా ప్రకటన చేస్తుంది. ఆరోగ్య సర్వేలను కూడా ఆరోగ్య సర్వేలు చేస్తే దాన్ని అధికారికంగా ప్రకటించేది సరే అంటే
నీతి ఆయోగ్. పేదరికం నిరుద్యోగంను అధికారికంగా సో వాటి యొక్క ఫలితాలను చెప్పేటువంటి ఎవరంటే నీతి ఆయోగ్. సో అదేవిధంగా అనేకమైనటువంటి ఆరోగ్య సూచికలు కూడా సో అధికారికంగా ప్రకటన చేసేది నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ కూడా వివిధ రంగాల పరంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. వ్యవసాయ అభివృద్ధి కోసము, పేదరిక నిర్మూలన కోసము ఈ విధంగా టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నీతి యొక్క ప్రధాన అంశాలు. నీతి ఆయోగ్ మీద కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి సో తప్పకుండా ఈ యొక్క క్లాస్ వినండి. సో ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్. సో తప్పకుండా ఈ యొక్క నీతి ఆయోగ్ నుంచి మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం